రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఒక ప్రాంతాన్ని ఒక దేశము కోల్పోతుందని ఎప్పుడు తెలుస్తుంది? ఈ ప్రాంతం ఇంకా మా దేశంలో కలిసి ఉండడం అసాధ్యము, ఇది మా దేశం నుంచి వేరుపడిపోవడము సాధ్యము, ఏ రోజన్నా ఇది జరగవచ్చు అన్నటువంటి భావన ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ప్రజలు తిరుగుబాటు చేయడంతో పాటు రెండవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడటం మానేసినప్పుడు, ఆ ప్రభుత్వం ఏదన్నా ఒక ఆదేశం ఇస్తే ఆ ఆదేశము అసలు పాటించే పరిస్థితులు లేకపోవడం. పాకిస్తాన్లోని అతిపెద్ద రాష్ట్రమైనటువంటి 49% భూభాగానికి ప్రాతినిధ్యం వహించే మినరల్స్, క్రిటికల్ మినరల్స్ చాలా పుష్కలంగా ఉన్నటువంటి బంగారు డిపాజిట్స్ ఉన్నటువంటి బలూచిస్తాన్, అద్భుతమైనటువంటి సముద్ర తీరం ఉన్నటువంటి బలూచిస్తాన్లో ఈ రెండూ జరుగుతున్నాయి. ఒకవైపు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, రెండవ వైపు పాకిస్తాన్ ప్రభుత్వం అంటే ప్రజలు భయపడటం మానేశారు. మొత్తము బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభావం ఎక్కడా లేదు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ హెరాఫ్ 2.0 నడుస్తోంది. హెరాఫ్ అంటే బలూచ్ అండ్ బ్రాహుయ్, ఈ రెండు భాషల్లో కూడాను చీకటి తుఫాను అన్నటువంటి, బ్లాక్ థండర్ అన్నటువంటి, బ్లాక్ టైఫూన్ అన్నటువంటి అర్థం వస్తుంది. అంటే చీకటి తుఫాను. ఈ నల్ల తుఫాను పేరిట నడుస్తున్నటువంటి ఈ ఆపరేషన్ గతంలో జరిగిన అన్ని ఆపరేషన్ల కన్నా భిన్నం. ఎందుకంటే ఏకకాలంలో అనేక పట్టణాల్లో భారీ ఎత్తున దాడులు జరుగుతున్నాయి. మామూలుగా తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులు గ్రామ ప్రాంతాల్లో ప్రభుత్వం లేని చోట, పోలీసులు ఉండని చోట, భద్రతా దళాలు లేని చోట ఆపరేషన్లు చేస్తారు. షూట్ అండ్ స్కూట్, హిట్ అండ్ రన్, అంటే కొట్టి పారిపోవడము, తలదాచుకోవడం, ఇట్లాంటి పనులు చేస్తారు. కానీ ప్రస్తుతము అలా జరగటం లేదు. ఈ ఆపరేషన్ హెరాఫ్ 2.0లో పట్టణాలను పాకిస్తానీ మిలిటరీ, పాకిస్తానీ పోలీసు, పాకిస్తానీ ప్రభుత్వము, దాని ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాని టెలికమ్యూనికేషన్సు, దాని వాహనాలు, దాని భవనాలు, ఇవన్నీ ఉన్నటువంటి పట్టణాలు నోష్కి, పస్ని, కలాత్, మాస్తుంగ్, తుర్బత్, గ్వాదర్, క్వెటా, అదేవిధంగా దల్బానింద్, ఇటువంటి అనేక పట్టణాలను టార్గెట్ చేసి ధ్వంసం చేస్తున్నారు. అక్కడ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు, మిలిటరీ పైన దాడి చేస్తున్నారు. ఇందులో క్వెటా పాకిస్తాన్ యొక్క సైనిక స్థావరం, ఆ రాష్ట్రం యొక్క రాజధాని కూడాను. పాకిస్తాన్కి సంబంధించినటువంటి వెస్టర్న్ కమాండ్కి అది హెడ్ క్వార్టర్. కాబట్టి క్వెటా మీద దాడి అంటే మామూలు విషయం కాదు. సైన్యము భారీగా ఉండే చోట, రాజధాని, రాష్ట్రానికి రాజధాని అయి ప్రభుత్వం యొక్క అధికార పీఠం ఉన్న చోట ఈ దాడులు జరుగుతున్నాయి. రెండవది గ్వాదర్. గ్వాదర్ వాస్తవానికి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖనిజ వనరులు, అక్కడ ఉన్నటువంటి సంపద, వీటన్నిటినీ మిగతా ప్రపంచానికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడేటటువంటివన్నీ కూడాను అక్కడ గ్వాదర్లో ఉన్నాయి. గ్వాదర్ వాస్తవానికి కనెక్టివిటీ ఇస్తుంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిగతా అరేబియా సముద్రంలోకి కనెక్టివిటీ ఇవ్వడం, అదేవిధంగా ఇరాన్లోకి కనెక్టివిటీ ఇవ్వడం, ఇదంతా చేసేటటువంటి కీలకమైనటువంటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ యొక్క చిట్ట పాయింట్. చైనా పెట్టిన అన్ని పెట్టుబడుల అతిపెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినటువంటి ప్రాంతం గ్వాదర్. మూడవ పట్టణం నోష్కి. ఈ నోష్కి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్లు మూడు కలిసేటటువంటి ట్రై జంక్షన్లో ఉంది. కాబట్టి నోష్కీని దెబ్బ కొట్టడం అంటే అటు ఆఫ్ఘనిస్తాన్కి సహకరించినట్టు, ఇటు ఇరాన్కి సహకరించినట్టు. ఈ మూడు పట్టణాలని ఎంపిక చేసి దాడి చేయడం జరుగుతోంది. పర్యవసానంగా ఆపరేషన్ హెరాఫ్లో పాకిస్తాన్ వెనకడుగు మీద వెనకడుగు వేస్తోంది. సైన్యం పారిపోతుంది, సైనికులు బందీలవుతున్నారు. పోస్టుల తర్వాత పోస్టులను బలూచ్ వీరులు పట్టుకుంటున్నారు. బలూచిస్తాన్ పాకిస్తాన్కి మూడు రకాలుగా చాలా ముఖ్యమైంది. మొట్టమొదటిది రీజనల్ కనెక్టివిటీ. క్షేత్రపరంగా మిగతా అరేబియా దేశాలకు వెళ్ళడానికి కానీ, ఒమాన్కు వెళ్ళడానికి కానీ, సౌదీ అరేబియాకి వెళ్ళడానికి కానీ, సాగర జలాలలో, హిందూ మహాసముద్ర సాగర జలాల్లో ప్రవేశానికి కానీ చాలా కీలకమైనటువంటి రీజనల్ కనెక్టివిటీని ఇటు ఇరాన్ తోటి, అటు ఆఫ్ఘనిస్తాన్ తోటి
సరిహద్దుని షేర్ చేసుకునేటటువంటి ప్రాంతము కాబట్టి రీజనల్ కనెక్టివిటీ దృష్ట్యా చాలా ఇంపార్టెంట్. రెండవది మినరల్ ఫ్యూచర్. పాకిస్తాన్లో ఖనిజ వనరులు, కీలకమైనటువంటి క్రిటికల్ మినరల్స్, బంగారం వంటి విలువైనటువంటి డిపాజిట్లు దొరికేటటువంటిది బలూచిస్తాన్లోని రికోడిక్ బంగారు నిధులకి చాలా పుష్కలమైనటువంటి బంగారు నిధులు ఉన్నటువంటి చోటు. మూడవది బలూచిస్తాన్ పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టడానికి అత్యంత ఉపయోగకరమైంది. బలూచిస్తాన్లో దాడులు జరుగుతున్నాయి, ఆపరేషన్ హెరాఫ్ జరుగుతోంది, పట్టణాలన్నీ ధ్వంసమవుతున్నాయి, అక్కడ పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భగ్నమైపోతున్నది అంటే ఇన్వెస్టర్, డబ్బులు పెట్టేవాడు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాడు. 3 రకాలుగా దెబ్బలు కొడుతోంది ఆపరేషన్ హెరాఫ్. అయితే మిగతా ఇదివరకట్లాగా షూట్ అండ్ స్కూట్, హిట్ అండ్ రన్ లాగా కాకుండా ఈసారి ప్లానింగ్ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే ఈసారి స్ట్రాటజీ, వ్యూహము చాలా డీటెయిల్డ్గా ప్లానింగ్ చేయటము, ఏకకాలంలో అన్ని చోట్ల దాడులు చేయటము, ప్రభుత్వం యొక్క సింబల్స్, ప్రభుత్వం యొక్క అధికార చిహ్నాలు ఉన్నటువంటి చోట్ల దాడులు చేయటము, చాలా డీటెయిల్డ్గా ఏకకాలంలో పాకిస్తాన్ యొక్క రిసోర్సెస్ని, సైన్యం యొక్క రిసోర్సెస్ని, ప్రభుత్వం యొక్క రిసోర్సెస్ని స్ట్రెచ్ చేసే రీతిలో జరుగుతున్నాయి. రెండవది చాలా పకడ్బందీ అంతర్గత సమన్వయంతో ఈ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఏకకాలంలో రోడ్లు, రవాణా మార్గాలు, రైలు మార్గాలు వీటన్నిటినీ టార్గెట్ చేయటం, టెలికమ్యూనికేషన్ సదుపాయాలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అన్నింటినీ దాడి చేయటం జరుగుతోంది. కాబట్టి వ్యూహపరంగా. రెండవది స్కేల్, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్, అంటే 1-2 చోట్ల దాడి జరగకుండా ఏకకాలంలో 30-40 చోట్ల దాడి జరగడము, దీంతో పాకిస్తాన్ సైన్యానికి దిక్కుతోచని పరిస్థితి. మూడవది సింక్రొనైజేషన్, అంటే ఈ దాడులు ఏకకాలంలో జరగటము, అటు అన్ని వైపుల నుంచి ఏకకాలంలో సమాచారం రావడంతో ఎక్కడికి సైన్యాన్ని పంపించాలో, ఎక్కడ ప్రయారిటీయో, ఎక్కడ తరువాత దాడి చేయాలో, దేన్ని ముందు కాపాడాలో తెలియనటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఈసారి ఆపరేషన్ హెరాఫ్ యొక్క ప్రత్యేకత. అంటే పాకిస్తాన్కి చెందినటువంటి సైన్యము, ఇంటెలిజెన్సు, ప్రభుత్వానికి చెందిన స్థావరాల్ని బ్రీచ్ చేయటము, బద్దలు కొట్టడము, దాని తర్వాత సైన్యంతో, భద్రతా దళాలతోటి పోరాటము, దాన్ని ఎంగేజ్ చేయటము, ఆ తరువాత వాటికి భారీగా నష్టం కలిగించి విత్డ్రా అయిపోవటము. ఈ బ్రీచ్, ఎంగేజ్, విత్డ్రా, ఈ స్ట్రాటజీని పాటిస్తున్నారు. పర్యవసానంగా సైన్యం మీద దాడులు జరుగుతున్నాయి, ధ్వంసం జరుగుతోంది, భగ్నమవుతున్నాయి, ఎవరూ దొరకటం లేదు. ఈ పరిస్థితితో పాకిస్తాన్కి పిచ్చెక్కుతోంది. వీటన్నిటినీ మించినటువంటి ఇంకో సమస్య ఉంది. మొట్టమొదటిసారి బలూచ్ లిబరేషన్ ఆర్మీ, BLA కానీ, బలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ కానీ, ఇవి డిజిటల్ రంగంలో పోరాటాన్ని కూడా చాలా వేగవంతంగా చేస్తున్నటువంటి దాడులు లైవ్లో ఇవ్వడము, దానికి సంబంధించిన క్లిప్పులు, వీడియోలు, దానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్, ఆ సమయంలో చేసినటువంటి ప్రకటనలు, ఆ ప్రకటనల యొక్క ఆడియోలు, వీడియోలు, ఇవన్నీ కూడాను క్షణాలలో సోషల్ మీడియా అంతా కూడా వెళ్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ కానీ, దాని చేతుల్లో ఉన్నటువంటి మీడియా కానీ, ప్రభుత్వం యొక్క ISPR కానీ స్పందించే లోపల ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. ప్రజల లోపల బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పట్ల ఉన్నటువంటి మద్దతుని తెలిపేటటువంటి వీడియోలు వెళ్తున్నాయి. వీటితో పాటు సరిగ్గా ఇదే సమయానికి బలూచిస్తాన్లో రాజకీయ మార్గం ద్వారా బలూచ్ ప్రజల హక్కుల కోసం పోరాడినటువంటి అఖ్తర్ మెంగల్, ఆయన గత ముఖ్యమంత్రి, మాజీ పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా, ఆయనకు ఒక పార్టీ ఉంది, బలూచిస్తాన్ నేషనల్ పార్టీ. ఆయన కూడా బలూచిస్తాన్ చేజారిపోయింది, పాయింట్ ఆఫ్ నో రిటర్న్ కూడా దాటిపోయిందని చెప్పి, ఇక ఉద్యమం మా చేతుల్లో లేదు, మేము కంట్రోల్ చేసే పరిస్థితిలో లేదు, ఇక బలూచిస్తాన్లో మీ అధికారం ఉండబోదని చెప్పి లాహోర్లో ప్రకటించారు. ఇది ఆపరేషన్ హెరాఫ్ యొక్క విజయంగా మనము పరిగణించవచ్చు. పాకిస్తాన్కి దిక్కుతోచని పరిస్థితి ఈరోజు ఉంది. తనకన్నా వేగంగా డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఫ్లో ఉంది, అదేవిధంగా తమకన్నా అద్భుతమైనటువంటి ప్లానింగ్తో దాడులు జరుగుతున్నాయి. ఏ పట్టణంలోనూ ప్రశాంతత లేదు. అదేవిధంగా పెట్టుబడి పెట్టడానికి వచ్చేవాడు కానీ, వ్యాపారం కోసం వచ్చేవాడు కానీ బలూచిస్తాన్ అంటే భయపడేటటువంటి పరిస్థితిని బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేయగలుగుతోంది. ఒక రకంగా బలూచిస్తాన్ పూర్తిగా పాకిస్తాన్ ఇంకా స్వతంత్రం పొందలేదు, స్వతంత్ర జెండాను ఎగరేయలేదు, కానీ పాకిస్తాన్ బలూచిస్తాన్లో ఈరోజు
లేదు. పాకిస్తాన్లో బలూచిస్తాన్ ఉందని పాకిస్తాన్ భావించవచ్చు, కానీ బలూచిస్తాన్లో పాకిస్తాన్ లేదు. ఇది నేటి పరిస్థితి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.